తల్లిని కోల్పోయి అమ్మమ్మ కష్టాలను స్ఫూర్తిగా తీసుకుని ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని ముందుకు నడిపిస్తున్న ఓ విద్యార్థితో సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మీయంగా సంభాషించారు. P4 కార్యక్రమం ద్వారా ఆదాని ఫౌండేషన్ సహకారంతో విద్యను కొనసాగిస్తూ కుటుంబం జీవనోపాధికి తోడ్పాటును అందిస్తున్న ఆ విద్యార్థినిని అభినందించారు. డిగ్రీ పూర్తి చేసి ల్యాబ్ టెక్నీషియన్ గా మాత్రమే కాకుండా పరిశోధన అభివృద్ధి రంగంలోనూ ప్రతిభ చాటుతూ భవిష్యత్తులో శాస్త్రవేత్తగా ఎదిగే లక్ష్యంతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. అదేవిధంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న అనంతరం P4 కార్యక్రమం ద్వారా సమాజానికి తిరిగి సేవ చేయాలని, తనలాంటి యువత మరో 10 మందికి స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. ప్రతిభావంతులైన యువతను గుర్తించి వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందిస్తే వారు దేశాభివృద్ధికి విలువైన మానవ వనరులుగా ఎదుగుతారని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ముసలమ్మ కష్టపడి నిన్ను చదివించింది. అవును సార్. నువ్వు చదువుకున్నావు. ఇప్పుడు ఎస్ సార్. నేను అదాని గారిని వాళ్ళ ఫౌండేషన్ నీకు అప్పచెప్పాను, అవును సార్. నిన్ను బాగా చదివించమని. ఇప్పుడు నువ్వేం చేయాలో, నువ్వేమవుతావు? నేను డిగ్రీ చేస్తున్నాను సార్, బీఎస్సీ బయోటెక్నాలజీ సార్, ఫైనల్ ఇయర్ చేస్తున్నాను సార్. మా అవ్వ ఇంట్లో బోధగుట్టపల్లి గ్రామంలో ఉంటాం సార్, కుప్పం మండలం. మా అమ్మ 3 years బ్యాక్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్లో చనిపోయింది సార్. అప్పటి నుంచి 1 year బాగానే ఉంది సార్, పెరాలిసిస్ వచ్చి ఒక సైడ్ పనిచేస్తలేదు సార్. అప్పుడు నేను కాలేజీకి నిలిచిపోయి మా అమ్మని చూసుకుంటా ఉన్నాను సార్. ఇంట్లో 1 year వరకు బాగానే ఉంది సార్, మళ్ళీ సడన్గా చనిపోయింది సార్. అప్పటి నుంచి మా ఊరిని కాలేజీకి పోతూ అంగడిని కూడా డెవలప్ చేయాలని థింక్తో చేస్తూ ఉన్నాను సార్. ఇప్పుడు ఆదాని ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్తో షాప్ని ఇంకా కొద్దిగా డెవలప్ చేసినాం సార్. దీనిపైన మేము రంచి బాగా బతకొచ్చనే నమ్మకం వచ్చింది సార్ మాకు. నువ్వేం చేస్తావు నెక్స్ట్? నువ్వు కష్టపడాలా. నీకు ఒక కష్టంలో మీ అవ్వ నిన్ను చదివించే పరిస్థితికి వచ్చింది. ఆవిడ కష్టపడే సమయంలో నాకు ఒక ఆలోచన ఇచ్చి నేను ఒక మనిషిని పంపించాను మీకు. అదాని వచ్చారు. ఇలాంటి వాళ్ళు అందరిని రమ్మంటున్నా, ఇంకా చాలా మంది రావాలి. ఇప్పుడు కష్టకాలంలో మీ షాపుని రివైవ్ చేశారు. ఏం కావాలో చేస్తారు. నీ చదువుకు కూడా ఏం కావాలో చదివిస్తారు. నువ్వేం చదువుకుంటావు? నువ్వు చదువుకొని ఒక రోజున ఇక్కడి నుంచి చెప్పాలి. ఒక మార్గదర్శిగా నువ్వు ఉండి 10 మందికి సహాయం చేసే పరిస్థితి నీకు రావాలి. దానికి ఏం చేస్తావు చెప్పు. డిగ్రీ కంప్లీట్ చేసుకుని ల్యాబ్ టెక్నీషియన్కి ట్రై చేస్తాను సార్. ఎక్కడైనా కోర్స్కి బయట వెళ్తాను సార్. కోర్సు కూడా వెళ్తావు, చదువుకుంటావు. చదువుకొని మంచి ల్యాబ్ టెక్నీషియన్ గానీ లేకుంటే హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే R&Dలో కూడా పనిచేసి రీసెర్చ్ కూడా పోవచ్చు నువ్వు. సరేనా? సరే సార్. అది నువ్వు వర్కౌట్ చేయి. యూ ఆల్సో డూ వన్ థింగ్. This type of boys you have to use in our organization in R&D also. Right. If they are interested in that, Sure. then guide them. Then they will become one of the best resource. You will have that satisfaction. Absolutely. నేనేమంటున్నానంటే వారికి ఇప్పుడు చెప్పింది, అదాని దీంట్లో అతను గాని చేయగలిగితే ముందు ల్యాబ్ టెక్నీషియన్ BSc పాస్ అవుతాడు, ల్యాబ్ టెక్నీషియన్కి వెళ్తాడు, R&D సెంటర్లో చేరతాడు. ఒకవేళ అన్ని భగవంతుడు ఆశీర్వదించి ఆయన కూడా చేసుకోగలిగితే ఒక సైంటిస్ట్ అయ్యేదని కూడా అవకాశాలు ఉంటాయి. మంచి ఉన్నత భవిష్యత్తు ఉంటుంది. అది కావాలి. అది నీ మనసులో ఉండాలి.